హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. వినాయక చవితికి స్పెషల్గా ఏమేమి పత్రి పెడతారు, అసలు వాటి ప్రాముఖ్యత ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. మెయిన్గా వినాయక చవితికి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ఫెస్టివల్ ఇది. మనం మట్టితో చేసిన వినాయకుడిని చాలా టైప్ ఆఫ్ ఆయుర్వేదిక్ లీవ్స్తో పూజించుకుంటాము. ఆ లీవ్స్ మళ్ళీ తిరిగి మనం వినాయక చవితి తర్వాత నిమజ్జనం చేసేటప్పుడు పత్రితో పాటు వాటర్లో వేస్తే ఆ ఆయుర్వేదిక్ లీవ్స్లో ఉన్న అన్ని ఔషధ గుణాలు వాటర్లోకి వెళ్ళి మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి. ఇదే వినాయక చవితి వెనకాల ఉన్న ప్రాముఖ్యత. అంతేకాకుండా చాలా టైప్ ఆఫ్ ప్రసాదాలు కూడా స్వామికి పెడతాము. ముఖ్యంగా ఏంటంటే పత్రిలో మనం ఏమేమి ఆకులు పెట్టాలి అనేది చాలా ఇంపార్టెంట్. మనకేంటంటే ఇప్పుడు బయట మనం పత్రి కొనుక్కుంటే వాళ్ళు అసలు ఏం ఆకులు పెడుతున్నారు ఏంటి అవేం మనకి తెలియదు. అలా కాకుండా మనం అసలు వినాయక చవితికి ఏం ఆకులు పెడతారు, అసలు ఆ పత్రి ఏంటి అని తెలుసుకొని అవి పెడితే ఇంకా చాలా బాగుంటుంది. చవితికి పెట్టే పత్రిలో ఫస్ట్ ఏంటంటే తులసాకు వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో వాటి ప్రాముఖ్యత ఏంటో మనందరికీ తెలుసు. తులసాకు తర్వాత మనము రావి చెట్టు కూడా మనకి చాలా ఆక్సిజన్ అనేది ఇస్తుంది. రావి చెట్టు కూడా మనకి ఒక పత్రిలో ఒక ఆకు. ఇవే కాకుండా ఇంకా కాంచనం చెట్టు ఏంటంటే చాలామందికి అది తెలియదు, అది కూడా వినాయక చవితికి పత్రిగా పెడతారని. కాంచనం చెట్టుకి డయాబెటిక్ యాక్టివిటీ అనేది ఉంది. ఆ ఆకులకి ఆ డయాబెటీస్ని తగ్గించే గుణం అనేది ఉంది. ఆ ఆకుల్ని తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే వినాయక చవితి అప్పుడు వాటర్లో నిమజ్జనం చేస్తామో వాటిల్లో ఉన్న ఔషధ గుణాలు వాటర్లోకి వెళ్తాయి. ఇవి కింద నేను పెట్టినవి ఏంటంటే కాంచనం ఆకులు. ఈ కాంచనం ఆకులు చాలా రెగ్యులర్గా కనిపిస్తాయి మనకి, కానీ చాలామందికి తెలియవు అవి కాంచనమాకులని. వాటికి వైలెట్ కలర్ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత ఏంటంటే మనం పెట్టుకోవాల్సింది జిల్లేడాకులు. స్వామివారికి వెనకాల మేము ఉంచింది జిల్లేడాకులు. వాటి మీద ఇట్లా ఓం అని రాసుకున్నాము. జిల్లేడాకులు జిల్లేడి పువ్వులు కూడా వినాయక చవితికి మనం పత్రిగా పెట్టుకుంటాము. ఇవే కాకుండా ఇంకా ఏంటంటే మామిడాకు, గరిక చాలా ఇంపార్టెంట్. ఇది కూడా పత్రిలో ఒకటి. వీటితో పాటు దానిమ్మాకు, గన్నేరాకు ఇవి కూడా మన వినాయక చవితి పత్రిలో చాలా ప్రాముఖ్యత ఉన్నాయి. వీటికి కూడా వచ్చేసి జాజి పువ్వు చెట్టాకు. జాజి పువ్వులు ఇప్పుడు మెయిన్ అందరి ఇళ్ళల్లో ఉంటాయి. అది కూడా మనం పత్రిలో యూజ్ చేసుకుంటాము. వాటితో పాటు ఏంటంటే బిల్వ చెట్టు, ఇవి అందరికీ తెలిసి ఉంటుంది. మారేడు చెట్టు ఆకులు, అది కార్తీక మాసంలో చాలామంది శివుడికి అర్చన కోసం యూజ్ చేస్తారు బిల్వ చెట్టు. దాంతోపాటు జమ్మి చెట్టు, దసరా అప్పుడు జమ్మి చెట్టు మనకి ఎంత ఇంపార్టెంటో వినాయక చవితి అప్పుడు కూడా మనం జమ్మి ఆకులు అనేవి పత్రిలో ఇంక్లూడ్ చేసుకుంటాము. జమ్మి చెట్టు ఆకులు కూడా మనం పెట్టుకుంటాము. వీటి తర్వాత ఏంటంటే మామిడి చెట్టు ఆకు కూడా మనం పత్రిలో పెట్టుకుంటాం. వాటితో పాటు మర్మం ఏంటంటే పువ్వుల్లో మనం వాడతాం, అది చాలామందికి తెలిసే ఉంటుంది. అవి వినాయక చవితికి పత్రిలో కూడా మర్మం, మాస్పత్రి ఈ రెండు ఆకులు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇంకా వాటి పువ్వులు కానీ కాయలు కానీ అవి కూడా మనం పెట్టుకుంటాము. ఎలక్కాయతో పాటు ఉమ్మెత్త పువ్వు కాయ కూడా మనం పత్రితో పాటు పెట్టుకుంటాము. ఇవి కాకుండా ఇంకా ఏంటంటే అర్జున చెట్టు ఆకులు కూడా పెట్టుకుంటాము. వాటితో పాటు దేవదారు వృక్షము, ఈ ఆకులు కూడా మనము వినాయక చవితి పత్రిలో ఇంక్లూడ్ చేసుకుంటాము. ఒక్క రకాల పత్రి కనుక దొరకకపోతే మనం కనీసం 11 అయినా కానీ సమకూర్చుకొని దేవుడికి పూజ చేసుకుంటే చాలా మంచిది. బయట మార్కెట్లో మనం కొనుక్కోవడం కంటే మనమే సొంతంగా వెళ్ళి మనకి దగ్గరలో అందుబాటులో ఉన్న పత్రిని తీసుకొని పూజ చేసుకుంటే చాలా మంచిది. 11 ఆకులు అయితే మనం ఈజీగా సమకూర్చుకోవచ్చు, మన దగ్గరలోనే ఉంటాయి. తులసాకు, దానిమ్మ చెట్టు, మామిడికాయ చెట్టు ఇలాంటివి అయితే ఉంటాయి. నేను చూపించేది అయితే బిల్వ చెట్టు. ఇవి కూడా మనం వెతికితే ఈ మధ్య అందరూ పెంచుకుంటున్నారు బిల్వ చెట్టు. ఇదేమో జమ్మి చెట్టు. సో మనం ఇలా మనకి దగ్గరలో ఉన్నవి మనమే తీసుకొని చేసుకుంటే చాలా మంచిది. That's all for this video. Please subscribe to our channel. Bye bye.